మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 28వ తారీఖు నుంచి ఇక కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం, జనవరి 3వ తారీఖు వరకు కూడా. సో ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. అలాగే ఈ 29వ తారీఖు సోమవారం బుధుడు ధనస్సు రాశిలోకి మారుతున్నారు. వృశ్చికం వెరీ ఎనిమిక్ సైన్, ఆయనకి చాలా వరకు శత్రుక్షేత్రం అది. సో ఆయన ఎనిమిక్ సైన్లో నుంచి ధనుర్ రాశిలోకి మారుతూ ఉన్నారు. అలాగే ఈ వారం మనం చూసినట్టుదే కనుక చంద్రుని యొక్క గమనం కూడా మీనం, మేషం, వృషభం, మిథునం, సో ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. మిథున రాశిలో గురువు గారు వక్రస్థితిలో, సింహరాశిలో కేతువు, ధనువు రాశిలో రవి, కుజ, శుక్ర, బుధులు. అలాగే చూసినట్టయితే కనుక మీన రాశిలో శని, ఆయన గురువు గారి ఇంట్లో గోచారంలో ఉంటూ ఉన్నారు. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం చూద్దాం. ఇప్పుడు తులారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. తులారాశి వాళ్ళకి తృతీయంలో రవి, తృతీయంలో కుజుడు, తృతీయంలో శుక్రుడు, షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో కేతు. మొత్తంగా 6 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి చక్కగా యోగిస్తుంది. రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక 5 గ్రహాలకి మించి ఎప్పుడైతే మీకు యోగిస్తున్నాయో తప్పకుండా వెరీ గుడ్ టైం. ఏ విషయం గురించి అయితే మీరు ఫోకస్ చేస్తారో, ఏ విషయం గురించి ఎఫర్ట్ పెడతారో వాటికి సంబంధించి రవి కుజులు మీకు బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అలాగే మీకు ఎదురవుతున్న సమస్యల నుంచి విముక్తి కలిగించడానికి శని బెటర్ ఫైటర్గా అక్కడ 6th హౌస్లో కోర్టు కేసెస్ అయినా, ఆరోగ్య సమస్యలైనా, ఎనీ లిటిగేషన్స్ అండ్ కాంపిటీటర్స్ నుంచి అయినా సరే బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి శని అక్కడ మీకు రెడీగా ఉన్నారు. భాగ్యస్థానంలో కూడా గురుడు ఎక్కడ మీరు బాగా షైన్ అవుతారు, ఇంకా ఏ పొజిషన్లో మనం వెళ్తే బాగుంటుందని హయ్యర్ నాలెడ్జ్ని మీకు ఇస్తూ ఉన్నారు. కేతు కూడా లాంగ్ రన్గా లాభస్థానంలో యోగిస్తూ ఉన్నారు తులారాశి వాళ్ళకి. మెయిన్గా ఈ వారం చూస్తే 6, 7, 8, 9 స్థానాల చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ రాశి వారికి ఆది, సోమ, మంగళ ఈ 3 రోజులు కూడా అనుకూలంగా ఉంది. చంద్రబలం కూడా అంటే వెరసి 7 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నట్టే. వారం ప్రారంభం చూస్తే కనుక చంద్రుడి యొక్క షష్టమ స్థాన సంచారం. సో చాలా వరకు ఇప్పటిదాకా పేషెన్స్ మెయింటైన్ చేసిన మీరు ఏ తులారాశి వాళ్ళకి సంబంధించి ఆరోగ్య సమస్య కావచ్చు, ఎనీ హెల్త్ కావచ్చు, లేకపోతే కాంపిటీటర్స్ నుంచి, అపోనెంట్స్ నుంచి వస్తున్న ఒత్తిడి కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో దేనికైతే మీరు ప్రాబ్లమాటిక్గా కనిపిస్తుందో ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి సంబంధించి దానికి తగ్గ సత్తువుని మీరు కూడగట్టుకుంటారు, బెటర్గా ఫైట్ చేస్తారు. ఆ విషయంలో మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టు ఆ రాశాధిపతి గురుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నారు. సో ఇలాగా డిఫీటింగ్ వన్ ప్రాబ్లం, ట్రబుల్ షూట్ వన్ ఇష్యూ, దాని త్రూ మీరు బెటర్గా గ్రోత్ అయ్యే ఆస్కారాలు మీకు ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి తులారాశి వాళ్ళకి. సోమ మంగళవారాల్లో మనం ఇక్కడ చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా మనకి ఇక్కడ చూసినప్పుడు సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సప్తమంలో చంద్రుడు యోగిస్తారు. అలాగే రాశాధిపతి కుజుడు కూడా వెరీ గుడ్ పొజిషన్లో 3వ స్థానంలో ఉన్నారు, మిత్రక్షేత్రంలో ఉన్నారు. బట్ ఏంటంటే తులారాశి వాళ్ళకి అండ్ జర్నీస్, లాంగ్ జర్నీ ఆర్ షార్ట్ జర్నీ, బట్ అది చేయాల్సిందే, మీరు ఎలా అయినా వెళ్ళాల్సిందే అని మీరు ముందే ఫిక్స్ అయిపోయి ఉంటారు. బట్ అలాంటి జర్నీ వల్ల కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ ఎప్పుడైతే అన్ప్లానెడ్ జర్నీస్ వల్ల కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. బట్ ఏదైనా సరే ఈ రాశి వాళ్ళకి సంబంధించి అంత కష్టపడకుండానే కొంతవరకు మీరు పనులను సాల్వ్ చేసుకునే విధంగా చాలా వరకు ఇక్కడ ప్లానటరీ పొజిషనింగ్కి ఉపయోగపడుతూ ఉంది. బుధ గురువారాలు చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అలాగే అక్కడ వచ్చి శుక్రుడు కూడా 3వ స్థానంలో ఉన్నారు. మెయిన్గా మనం గమనించాల్సింది మాసగ్రహాలు రవి, బుధ, కుజ, శుక్రులు అందరూ సిచ్యువేటెడ్ ఇన్ యువర్ 3rd హౌస్. కాబట్టి ఎక్కువ కమ్యూనికేషన్ చేయడం, ఎక్కువ ఏదో ఒక విషయం గురించి ఎఫర్ట్ పెట్టడం కావచ్చు. సో ఈ సమయంలో షార్ట్ జర్నీస్ ఎక్కువగా చేయాల్సి వచ్చే ఆస్కారాలు కావచ్చు.
అలాగే మరి వితౌట్ యువర్ ఓన్ ఎఫర్ట్, మీరు కలుగు చేసుకోకుండా, మీరు కష్టపడకుండా, మీ చేతితో మీరు పని చేయకుండా సాధించడం మాత్రం కష్టం. మరి విత్ యువర్ ఓన్ ఎఫర్ట్, మీరు సెల్ఫ్ స్కిల్డ్ ఉన్న వాళ్ళకి, సెల్ఫ్ టాలెంట్ ఉన్న వాళ్ళకి, హాబీస్తో వర్క్ చేసే వాళ్ళకి చాలా బెస్ట్ టైం ఇది. సో వారాంతానికి మనం చూస్తే కనుక శుక్ర శనివారాలు భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ గురుడు ఇక్కడ రెట్రాగ్రేషన్లో ఉన్నారు. సో పర్వాలా, బట్ కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు ఇక్కడ గురుగారి రెట్రాగ్రేషన్ మెయిన్గా హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి చేసే వాళ్ళకి సంబంధించిన విషయాలు కొంచెం టెస్టింగ్ పీరియడ్గా ఉంటుంది. ఫారెన్ ట్రావెల్స్ గురించి కావచ్చు, చూసే వాళ్ళకి కూడా ఈ టైంలో ఎక్కువ తిరగాల్సి రావడం, ఇవి సబ్మిట్ చేయాల్సి రావడం, ఎక్కువ ఇలాంటి జంజాటం ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో భాగ్యంలో గురుడి యొక్క సంచారం కూడా మంచి పొజిషన్ ఇస్తుంది. కానీ సో ఏదైనా ఈ రాశి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ డెప్త్గా ఏదైనా విషయం గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తుంటారు. నాలెడ్జ్ పెంచుకోవడం, సో అది పెరగటం వల్ల మనకి ఇంకా లైఫ్లో బాగా మంచిగా వర్క్ అవుద్ది అనే ఒక సెల్ఫ్ టాలెంటెడ్ నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి ఈ టైంలో గురుడు కూడా మీకు బాగా యూజ్ అవుతారు. సో ఇలా తులారాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే పెద్ద ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏమీ లేవు. వీళ్ళకి చక్కగా పాజిటివ్ రిజల్ట్స్ కానీ అన్ని గ్రహాల యొక్క అనుకూలత ఉంది కాబట్టి మీరు డైలీ రొటీన్లో ఏ పూజలు చేసుకుంటారో అది చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.